సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో అరుదైన చికిత్స. ప్రముఖ డాక్టర్ విశ్వేశ్వరన్ బాలసుబ్రహ్మణ్యం వరంగల్ జిల్లాకు చెందిన అంజిరెడ్డి పాయిజన్ తీసుకున్న తర్వాత కాంప్లెక్స్ స్ట్రాచల్ స్టెనోసిస్ సెకండరీ నిర్వహణ కోసం సోమాజిగూడ యశోద హాస్పిటల్లోని డాక్టర్ విశ్వేశ్వరన్ దగ్గర సంప్రదించారు. అతనికి చాలా కాలం నుంచి అనేక కేంద్రాల్లో చికిత్స అందించినా ప్రయోజనం లేకుండా పోయింది. డాక్టర్ విశ్వేశ్వరన్ సంరక్షణలో అంజిరెడ్డికి కఠినమైన బ్రోంకోస్కోపీతో పాటు బెలూన్ బ్రోంకోప్లాస్టీతో సంక్లిష్టమైన వాయు మార్గాన్ని పునర్వినియోగించడం జరిగింది. యశోద హాస్పిటల్స్ వచ్చిన తర్వాత ట్రాంకియోస్టోమీ నుండి పూర్తిగా తొలగించబడ్డారు. తర్వాత తన రోజువారీ కార్యకలాపాలన్నీ చేసుకోగలుగుతున్నారు. సోమాజిగూడలోని యశోద హాస్పిటల్లో ఇంటర్నేషనల్ పల్మోనాలజీ విభాగం అధునాతన విధానాలతో కూడిన అధునాతన ప్రక్రియలను చేస్తున్నామని డాక్టర్ వివరించారు. ది స్టేట్ ఆఫ్ ఆర్ట్ బ్రోంకోస్కోపీ, థోరోస్కోపీ, ఎండ్రోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్, ఎయిర్వే స్టెంటింగ్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అదనంగా యశోద హాస్పిటల్ సోమాజిగూడ అధునాతన ఊపిరితిత్తుల క్యాన్సర్లు మరియు ఊపిరితిత్తుల మార్పిడి సేవలకు నిర్వహణను అందిస్తుంది. కార్యక్రమంలో సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ మార్కెటింగ్ సిబ్బంది పాల్గొన్నారు. శ్వాస అందరిపోయేసరికి మళ్ళీ ఇక్కడే వేరే హాస్పిటల్ తీసుకొచ్చి ఇక్కడ కాదని చెప్పింది. మళ్ళీ ఇంకో హాస్పిటల్ 2-3 హాస్పిటల్స్ కూడా తిరిగి కాదని చెప్పినాక మన బాబాయ్ ఉండే ఆర్ఎంపీ అతను ఇక్కడ వేరే హైదరాబాద్ యశోద హాస్పిటల్ తీసుకెళ్ళాం. చాలా అక్కడ ఒకసారి చూద్దామని అన్నాక పోయినాక కలిసినాం, మాట్లాడడం అయిపోయింది. సార్ ఉండి ఇట్లా గ్రూప్ ఉంటుంది, అది వేయాలి పేషెంట్ చూద్దామని అన్నాను. అన్నాక సార్ని కలిసినాం. పేషెంట్లో ఇలా 6 మంత్స్కి 2 మంత్స్కి ఒకసారి రమ్మన్నాడు, అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ రూమ్ కూడా తీసేసిండు. ఇది మంచిగా మాట్లాడుతున్నాం. ప్రాబ్లం కూడా ఏం హై పేషెంట్ కూడా ఏమి ఇట్లా నార్మల్ దగ్గు వచ్చినప్పుడు శ్వాసం లేదు, అప్పుడు శ్వాస అందలే అన్నట్టు క్లోజ్ అయిందట పాయిజన్ తీసుకున్నాం. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, ఇప్పుడు అంతా నార్మల్గానే ఉంది. మాట్లాడుతున్నాం, ఆయుషం కూడా ఏమొస్తుంది, నడిచిన ఉడికిన అన్ని చేసిన కూడా ఏమొస్తుంది. అన్ని అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ ప్రొసీజర్స్, తర్వాత లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెసిలిటీస్, ఇదన్నీ కూడా ఇప్పుడు మన ఇండియాలో కూడా ఎస్పెషల్లీ హైదరాబాద్ యశోద సోమాజిగూడలో కూడా ఇప్పుడు పాసిబుల్ ఉంది. సో ఇప్పుడు కార్డియాక్ కేసెస్ లో ఎట్లా ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్టెంటింగ్ అట్లా అడ్వాన్స్మెంట్స్ ఉందో సిమిలర్ గా మన ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్, బ్రాంకోస్కోపీ ప్రొసీజర్స్, తర్వాత మన ఊపిరితిత్తులు నీరు వస్తే అడ్వాన్స్డ్ థొరకోస్కోపీ ప్రొసీజర్స్, తర్వాత ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్, మనకి ఏదైనా టీబీ లేదంటే క్యాన్సర్ అట్లా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంతకు ముందు మన పెద్ద సర్జరీ చేయడం అవసరం పడుతుంది. బట్ ఇప్పుడు ఈ అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్ విత్ దీస్ అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్ మన పెద్ద సర్జరీ ఏం చేయకూడా అవసరం లేదు. సింపుల్ డే కేర్ ప్రొసీజర్ లో మన క్యాన్సర్, టీబీ లేదంటే వేరే ఏదైనా ఊపిరితిత్తులకు సంబంధించి ప్రాబ్లం ఉంటే మన ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. చేసిన తర్వాత ఎర్లీ స్టేజెస్ లో కూడా మన క్యాన్సర్ పికప్ చేయొచ్చు. అట్లా మన క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్ లో పికప్ చేస్తే మన ఫుల్ క్యూర్ ఇవ్వచ్చు పేషెంట్ కి. ఇంతకు ముందు మన లాస్ట్ 5 years ఇఫ్ యూ అబ్జర్వ్ చాలా క్యాన్సర్ పేషెంట్స్ అడ్వాన్స్ స్టేజెస్ లో వస్తారు. బట్ ఇప్పుడు ఈ అడ్వాన్స్ ఫెసిలిటీస్ ఉంట కోసం వీ కెన్ పికప్ క్యాన్సర్స్ ఇన్ వెరీ వెరీ ఎర్లీ స్టేజ్ అండి. సో మన ఎర్లీ స్టేజెస్ లో లంగ్ క్యాన్సర్ అట్లా ఐడెంటిఫై చేసి మన కంప్లీట్ క్యూర్ కూడా పేషెంట్ కి ఇవ్వచ్చు. సో అట్లా పేషెంట్ అంజీ గారు మన దగ్గర వచ్చారు ఆల్మోస్ట్ 1 year బ్యాక్. సో అప్పుడు పేషెంట్ కు ఒక అడ్వాన్స్డ్ ఎయిర్వే కాంప్లికేషన్ అయింది. పేషెంట్ బయట హాస్పిటల్లో వెంటిలేటర్ లో ఉన్నారు. దాని తర్వాత పర్మనెంట్ ట్రక్యాస్టమీలో వచ్చారు మన దగ్గర. అప్పుడు బాకీ చాలా హాస్పిటల్స్ లో కూడా ట్రై చేశారు, అక్కడ ఏం చేయకోసం పాసిబుల్ లేదు, దానికోసం మన దగ్గర పంపించారు. సో వెన్ ద పేషెంట్ కేమ్ టు అస్ హీ వాస్ హ్యావింగ్ పర్మనెంట్ ట్రక్యాస్టమీ ఫర్ ఆల్మోస్ట్ 6 months అండి. సో అప్పుడు మన ఈ అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్ నుంచి ఇప్పుడు ఆ ట్యూబ్ మొత్తం తీసేసాను 1 year తర్వాత. ఇప్పుడు పేషెంట్ మంచి మాట్లాడతారు, పేషెంట్ కి ఏం ట్యూబ్ కూడా ఏం అవసరం లేదు. సో 5 years బ్యాక్ అట్లా అడ్వాన్స్ ప్రొసీజర్స్ ఫారిన్ కంట్రీస్ లో అవుతుంది, బట్ ఇప్పుడు మన దగ్గర కూడా అన్ని ఫెసిలిటీస్ ఉంది. సో ఎవరికైనా అట్లా
కంటిన్యూస్ గా దగ్గు ఉంటే, లేదంటే ఆయాసం ఉంటే, లేదంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫీవర్స్ ఉంటే, ఈ అన్ని కోసం బ్రాంకోస్కోపిక్ ఇంటర్వెన్షన్స్ చాలా వరకు మనకు హెల్ప్ చేస్తుంది తొందరగా డయాగ్నోసిస్ చేయడంలో. కరెక్ట్ గా మన డయాగ్నోసిస్ చేస్తే, కరెక్ట్ గా మన ట్రీట్మెంట్ ఇస్తే ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. సో అంజి గారు అట్లా ఒక అడ్వాన్స్ ప్రొసీజర్ మన చేసిన తర్వాత ఇప్పుడు మంచి ఉన్నారు, ఇప్పుడు మంచి మాట్లాడతారు, అన్ని పని చేస్తున్నారు, ఏం ట్యూబ్ కూడా అవసరం లేదు. సో he is an example of how advanced interventional procedures can really change the life of the patient. So I will ask Anji Garu to explain his experience.